Literally మా ఇక్కడ కర్టన్ కి బట్ సైడే కాబా ఉంది అండ్ ఇప్పుడు కాసేపట్లో we are going to go there. పాప మర్హాన్ is very tired. ఇండియాలో ఇట్స్ అరౌండ్ 12 సంథింగ్ చేంజ్. ఈ డోర్ నుంచి మేము బయటికి వెళ్తున్నప్పుడు మాకు డైరెక్ట్ కాబా కనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు కళ్ళు దించి వెళ్ళాలి బికాజ్ దీని గురించి మాట్లాడుతుంటేనే ఎమోషనల్ అయిపోతున్నాను. వెరీ వెరీ ఎక్సైటెడ్. లెట్స్ గో. ना तू बन सका ना बना सका वो ना फिर भी तुझसे जुदा हुआ जिसे ढूंढता है यहाँ वहाँ दिल में तेरे मौजूद है क्यों नहीं देखता इस जहान में हर शैला महदूद है जब उठी निगाह तो झुक गई. హాయ్ గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా శ్రీ వ్లాగ్స్ తెలుగు. ఫైనలీ we've reached మక్కా గైస్. లిటరలీ మా ఇక్కడ కర్టన్ కి బట్ సైడే కాబా ఉంది అండ్ ఇప్పుడు కాసేపట్లో we are going to go there. ఇట్స్ అ వెరీ అంటే ఒక రకమైన యాంగ్జైటీ ఉంది. వెరీ వెరీ ఎక్సైటెడ్. టైం వచ్చేసి నైట్ 9:30 అవ్వొస్తుంది. ఇప్పుడే నమాజ్ అదంతా ఫినిష్ చేసుకొని ఇప్పుడు వెళ్ళి వీఆర్ గోయింగ్ టు ఇన్షాల్లా పర్ఫార్మ్ అవర్ ఉమ్రా. ఫస్ట్ ఎవర్ ఉమ్రా మా లైఫ్లో. అన్వర్ జాన్, ప్రిన్స్ అండ్ అర్హాన్ ఇక్కడే ఉన్నారు. మామ్, తబస్సుమ్ అండ్ పప్ప పక్క రూమ్లో ఉన్నారనమాట. ఇప్పుడు కాసేపట్లో బయలుదేరి వెళ్తాము. కుదిరినంత వరకు వ్లాగ్ చేస్తాను. నేను, మా అత్తగారు, తబస్సుమ్ ముగ్గురు ట్రై చేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నా, కుదిరినంత వరకే చూపిస్తాము బికాజ్ వీ వాంట్ టు బీ మోర్ ఇండల్జ్డ్ ఇన్ అవర్ ప్రేయర్స్ అండ్ పర్ఫార్మెన్స్లో. బట్ స్టిల్ ఒక మెమరీ లాగా మాకు ఉంటుంది. మీరందరూ కూడా చూస్తారు అండ్ ఈ ఎక్స్పీరియన్స్ని మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పి వ్లాగ్ కూడా చేస్తున్నాము. ఐ హోప్ యూ గైజ్ విల్ ఎంజాయ్. ప్లీజ్ వీడియోస్ని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ఇప్పుడే ఒక లైక్ వేసేయండి. మీ అందరి కోసం ఫుల్గా ప్రే చేస్తాను. ఫస్ట్ ఏదైతే దీదార్ మూమెంట్ ఉంటుందో దట్స్ అ వెరీ ప్రెషియస్ మూమెంట్. సో ఆ మూమెంట్ కోసం చాలా 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 వేచి చూస్తున్నాము అందరం. బికాజ్ ఇట్స్ లైక్ గ్రాంటింగ్ విష్ అనమాట. చూసిన వెంటనే మనం ఏదైతే కోరుకుంటామో అది గ్రాంటింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ఫస్ట్ దీదార్. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. సో ఏదైనా మనం చూసినప్పుడు వెంటనే అడిగే దువా చాలా ఆలోచించుకొని చాలా బెస్ట్ దువా అడగాలన్నమాట. సో ఎనీవే ఇప్పుడైతే బయలుదేరిపోదాము. అక్కడికి వెళ్ళి ఎంత కుదిరితే అంత చూపిస్తాను. ఇట్స్ గోనా బి అ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. అందరితో అయిపోయింది, నాదే లేట్. నేను కాఫీ తాగితే బయలుదేరాలి. సో ఇదంతా ఫినిష్ చేసుకుని బయలుదేరేటప్పుడు కలుస్తాను. అస్సలాము అలైకుం తబస్సుమ్. అల్హమ్దుల్లా, ద మూమెంట్ ఈస్ హియర్. హౌ ఎక్సైటెడ్ ఐ యామ్. హార్ట్ బీట్ ఫుల్ రేజ్ అవుతుంది కదా. మీకు ఎలా ఉంది? లిటరల్గా ఏం మాట్లాడాలి, ఏం చేయాలి తెలియట్లేదు. హార్ట్ బీట్ ఇస్ లిటరలీ రేజింగ్. ఇప్పుడు అల్హమ్దుల్లా బయలుదేరుతున్నాము. అస్సలాము అలైకుం పప్పా. So we are going to start now. చెప్పినట్టు we'll capture as much as possible Shanur Sana, Frolic Tabassum and na channels. So stay tuned and also do subscribe guys. మేము ఉంటుంది క్లాక్ టవర్ హోటల్ అనమాట. చాలా చాలా బాగుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్. పాప మర్హాన్ ఇస్ వెరీ టైర్డ్. ఇండియాలో ఇట్స్ అరౌండ్ 12 సంథింగ్ చేంజ్. ఈ టైం వరకు పాపం మేల్కొని ఉన్నాడు. తన స్లీప్ మొత్తం పాపం కొంచెం స్పాయిల్ అయింది. సో దట్స్ వై హీస్ కైండ్ ఆఫ్ లిటిల్ టైర్డ్ బట్ ఇన్షాల్లా ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్. అరుజీ అస్సలాము అలైకుం. वालेकुम सलाम. फिसु अरुजी सी सलाम वालेकुम. మీ అందరి కోసం వ్లాగ్ చేయడం ఒక పక్కన అయితే నాకు యాజ్ అ మెమరీ ఇదంతా క్యాప్చర్ చేయాలని ఉండే. సో అందుకే కెమెరా అన్వర్ జాన్ చేతికి ఇచ్చేసాను. లిటరలీ హార్ట్ బీట్ చాలా చాలా ఒక రకంగా ఉంది ఫీలింగ్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ బట్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ నర్వస్. సో క్విక్గా ఒక బ్యాక్ స్టోరీ ఇచ్చేస్తాను. ఇది వచ్చేసి మేము ఉంటున్న క్లాక్ టవర్కి కనెక్టెడ్ అన్న మాల్ అనమాట. ఈ మాల్ నుంచి మేము అల్ అర్హమ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆ వాక్ అంతా కూడా లిటరలీ కాలు చేతులు వణికిపోతుండే. వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ నర్వస్ గైస్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంట్రన్స్ డోర్ అక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మేము వెళ్ళబోతున్నాము. సో ఈ డోర్ నుంచి మేము బయటికి వెళ్తున్నప్పుడు మాకు డైరెక్ట్ కాబా కనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు కళ్ళు దించి వెళ్ళాలి బికాజ్ ఫస్ట్ దీదార్ చెప్పాను కదా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం చూడము, దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసి we are going to pray. దీని గురించి మాట్లాడుతుంటేనే ఎమోషనల్ అయిపోతున్నాను. వెరీ వెరీ ఎక్సైటెడ్. లెట్స్ గో. సో మాకు గైడ్ చేస్తున్న అలీభాయ్ ద మూమెంట్ ఆయన మమ్మల్ని అక్కడ ఆపేసి ఇదే మా ఎంట్రీ, ఈ ఎంట్రీ నుంచి కొంచెం కొంచెం మీకు కనిపిస్తుంటుంది కాబా, సో కళ్ళు దించి నడవండి అన్న వెంటనే కళ్ళల్లో లిటరలీ నీళ్ళు ఆగలేదు.
లెట్ ఇట్ బీ ఫర్ మీ, ఫర్ మామ్. అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా లిటరలీ నాకు ఒక రకమైన అంటే వణికిపోతున్నాను. ఆ వైబ్, ఆ ఫీల్, ఇట్స్ లిటరలీ గైస్ వన్స్ అ వైల్ ఎవరైనా అసలు యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ లైఫ్. అంటే ఇది ఎప్పటికైనా ఒకరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు అంటే నేను యాక్చువల్లీ వ్యూ అప్పుడు ఆ రోజు చూడలేదు. ఇంత దూరం నుంచి కూడా ఆ కాబా కొంచెం కొంచెం పీప్ అవుతుంది కదా, అది కూడా మీరు విట్నెస్ చేయకూడదు. డైరెక్ట్గా క్లోజప్లో వెళ్ళి చూడాలంటే ఈ ర్యాంప్ మొత్తం ఏదైతే నడుస్తున్నామో ఎక్స్కలేటర్ మీద అంతా కూడా మొత్తం ఒక రకమైన ఫీలింగ్, నర్వస్, అంటే ఎప్పుడెప్పుడు చూస్తాము వెళ్ళి అసలు గట్టిగా వాటేసుకోవాలన్న ఫీలింగ్. అండ్ ద మూమెంట్ వీ సా అల్హమ్దులిల్లా దట్ వైబ్, ఓ మై గాడ్. సో మేము దగ్గర వెళ్ళిన వెంటనే అలీభాయ్ మాకు చెప్పారు, ఇప్పుడు మీ కళ్ళ ముందే కాబా ఉంది, సో నిదానంగా కళ్ళు ఎత్తి చూడండి అండ్ మీ మనసులో ఉన్న ఏదైతే మీకు కోరిక ఉందో ఆ పెద్ద కోరిక, ఇంపార్టెంట్ కోరిక వెంటనే మీరు అలాతో మాట్లాడేయండి, అడిగేయండి అని చెప్పిన వెంటనే కళ్ళు ఎత్తి చూస్తే కళ్ళ ముందు కాబా. అంటే అసలు ఎన్నో అనుకుంటాము, ఇది చెప్పాలి అది చెప్పాలని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఆల్వేస్ అండ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. ఆ తర్వాత మనకి అంటే ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆర్ మన లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ పీపుల్ మన కోసం, వాళ్ళ కోసం, అందరి కోసం దువా చేయడం, ఆ ఫస్ట్ దీదార్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలా చూస్తూ ఉండిపోయాము లిటరలీ అలా షాక్లో. అండ్ తెలియకుండానే, అంటే మాకు తెలియకుండానే లోపల ఉన్నంత పెయిన్ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ యూ వోంట్ ఈవెన్ నో మన లైఫ్లో, మన హార్ట్లో, మన మైండ్లో మనకు అన్ని కష్టాలు ఉన్నాయని. బట్ ద మూమెంట్ యూ సీ దాట్ లిటరలీ అంత బయటకు వచ్చేస్తుంది. అండ్ నన్ను ఏడుస్తూ చూస్తూ అర్హాన్ ఎన్నిసార్లు నా కళ్ళు తుడిచాడో. దిస్ వాజ్ ద లాస్ట్ టైమ్ వీ కుడ్ క్యాప్చర్. బట్ నాన్ స్టాప్ కళ్ళు తుడుస్తూనే ఉన్నాడు. హీస్ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. అండ్ మేమందరం ఎమోషనల్ అవుతుంటే ప్రిన్స్ కూడా అలా ఎమోషనల్ అయిపోయి తబస్సుమ్ని వాటేసుకున్నాడు. అల్లా ప్లీజ్ హీ షుడ్ లైక్ యు నో తబస్సుమ్ లైఫ్ని అల్హమ్దుల్లా సెట్ చేసేయాలి. అండ్ తబస్సుమ్ అండ్ ప్రిన్స్ అల్హమ్దుల్లా దే ఆర్ in a fabulous place right now, but they should be blessed with an amazing future inshallah. అండ్ అక్కడ వెళ్ళి కాబాని చూస్తూ జంజం వాటర్ తాగడం అల్హమ్దుల్లా ఇట్స్ అ ప్యూర్ బ్లెస్సింగ్ గైస్. అండ్ అదైన వెంటనే అంటే మేము కాబాని చూసి మా విష్ కోరుకున్న వెంటనే ఫస్ట్ 2 రకాత్ నఫిల్ నమాజ్ ఆఫర్ చేయాలి. సో ఫస్ట్ మేము నఫిల్ నమాజ్ ఆఫర్ చేసాము. అలా నేను అర్హాని పక్కన కూర్చోబెట్టేసి నేను నా నమాజ్ చేశాను. తర్వాత తబస్సుమ్ కూడా ప్రిన్స్ని పక్కన కూర్చోబెట్టేసింది. ఆ తర్వాత మేమందరం ఇలా కూర్చొని మా దువా చేసుకుంటుంటే మమ్మల్ని చూస్తూ అర్హాన్ కూడా అలా క్యూట్గా ప్రే చేస్తుండే అనమాట. సో ఆ తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేసాము మా తవాఫ్ అంటే 7 రౌండ్స్ అరౌండ్ కాబా. సో అక్కడ 7 రౌండ్స్ చేస్తున్నప్పుడు కూడా దర్ కపుల్ ఆఫ్ దువాస్ మేము రిసైట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్ ఎలా ఏంటి మొత్తం ఉమ్రా ప్రాసెస్ ఎలా కావాలో తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ వుడ్ లవ్ టు ఫిల్మ్ దాట్ ఫర్ యూ గైస్ అండ్ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ కాబా యూ గైస్. ఓ మై గాడ్. هذا البيت والحرم حرمك. సో ఇందాక మీరు చూసారు కదా, నార్మల్గా చాలామంది గ్రూప్లో వస్తారు అండ్ గ్రూప్లో వచ్చిన వాళ్ళు 1 person విల్ కీప్ రిసైటింగ్ ప్రేయర్స్ ఫర్ దెమ్. సో అందరూ వాళ్ళని ఫాలో చేస్తారు. ఇంకా 7 రౌండ్స్ ఆఫ్ తవాఫ్ అయిన వెంటనే మళ్ళీ 2 రకాత్ నఫిల్ నమాజ్ ఆఫర్ చేసిన తర్వాత మేము వెళ్ళిపోతాము సఫా అండ్ మర్వా దగ్గర. సో సఫా అండ్ మర్వా 2 డిఫరెంట్ మౌంటైన్స్ అండ్ ఈ మౌంటైన్స్ మధ్యలో మేము వాక్ చేయాలి 7 రౌండ్స్ అనమాట. అంటే సఫా టు మర్వా 1 రౌండ్, మళ్ళీ మర్వా టు సఫా 2nd రౌండ్, అలా బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తూ 7 రౌండ్స్ ఫినిష్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ 2nd ప్రాసెస్ ఆఫ్ ఉమ్రా. అండ్ ఇక్కడ కంటిన్యూస్గా మెయింటెనెన్స్కి క్లీన్ చేస్తూనే ఉంటారు. దట్ వాస్ లైక్ లిటరలీ అమేజింగ్ టు సీ. అండ్ మక్కా ఇస్ అ ప్లేస్ వేర్ అసలు దిస్ సిటీ నెవర్ స్లీప్స్ గైస్. 24/7 ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ద పిల్గ్రిమ్స్ వచ్చి నమాజ్ ఆఫర్ చేయడానికి అదంతా కూడా. సో సఫా మర్వా అని వాక్ చేస్తున్నాం కదా, ఇది మర్వా పహాడ్ అంటే మర్వా మౌంటైన్ నిషాన్ అనమాట. మర్వా ప్రాసెస్ మొత్తంలో కూడా నేను అర్హాన్ని ఎత్తుకుని చేశాను. అంటే 7 రౌండ్స్ ఆఫ్ తవాఫ్ అండ్ 7 రౌండ్స్ ఆఫ్ సఫా మర్వా. ఆ తర్వాత ఆ మధ్యలోనే అర్హాన్ పడుకున్నాడు. లిటరలీ బట్ బేబీ వాజ్ అ ప్యూర్ బ్లెస్సింగ్. అంటే నేను నడుంకి కట్టుకున్నాను కదా, ఆ బ్యాగ్ వాజ్ ప్యూర్ బ్లెస్సింగ్ అనమాట. దాంట్లోనే అర్హాన్ని కూర్చోపెట్టుకుని అలా మొత్తం తవాఫ్ అండ్ సఫా మర్వా చేశాను. స్ట్రోలర్ ఉంటుంది అలౌ చేస్తారు అనుకున్నాం, కానీ స్ట్రోలర్ ఒకవేళ మేము వాడితే 1st ఫ్లోర్లో చేయాలి మొత్తం. అండ్ వీ వాంటెడ్ దట్ క్లోజర్ పక్కన అంటే కాబా పక్కనే చేయాలని చెప్పి. సో అందుకే మేము స్ట్రోలర్ వదిలేద్దాము రూమ్లో అని చెప్పి వదిలేసి ఈ బట్ బేబీ బ్యాగ్ పెట్టేసుకున్నాం అనమాట. సో దాట్ మనం పక్కనే ఉండొచ్చు అని చెప్పి మేము కూర్చున్నాం. వీ వర్ వెయిటింగ్ ఫర్ అన్వర్ జాన్ టు కమ్ జాయిన్ విత్ అస్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ మేమందరం కలిసి నఫిల్ నమాజ్ ఆఫర్ చేసాము. అండ్ దాంతో మా సఫా మర్వా కూడా అయిపోతుంది. అండ్ దీని తర్వాత ఉంది మాకు నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇది 1st ఫ్లోర్ నుంచి కాబా వ్యూ. అల్హమ్దుల్లా సో బ్యూటిఫుల్ గైజ్. ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి మీకు ఎలా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈ లైట్స్ ఏదైతే ఉందో ఈ పాత్లో వచ్చేసి సఫా మర్వా చేస్తున్నప్పుడు ఫాస్ట్ వాకింగ్ అంటే రన్నింగ్ చేయాలన్నమాట.
సో బేసిక్గా మేము వచ్చేసాము బార్బర్ షాప్ అనమాట. ఉమ్రా ప్రాసెస్ కంప్లీట్స్ ఓన్లీ వెన్ దే కట్ దర్ హెయిర్. అంటే బాయ్స్ వాళ్ళ హెయిర్ బాల్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. గర్ల్స్ 1 ఇంచ్ కట్ చేయాలన్నమాట. వాళ్ళ హెయిర్ ట్రాన్స్ఫర్ చేసుకోబోతున్నారు అనమాట. అంటే ఫస్ట్ మా ఫ్రెండ్స్కి స్టార్ట్ అవ్వబోతుంది. ఆనెస్ట్లీ నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు చాలా మాట్లాడాను, బట్ దెన్ అక్కడ అంత క్రౌడ్ అండ్ చాలా జనాలు ఉండే కాబట్టి ఆడియోలో చాలా నాయిస్ ఉంటే ఇంకా సరే అని చెప్పి ఆడియో తీసేసి వాయిస్ ఓవర్ చెప్పేద్దాం అనుకున్నాను. సో ఇందాక చెప్పినట్టు ఉమ్రా ఎండ్ ప్రాసెస్ వచ్చేసి అందరూ అంటే బాయ్స్ ఇలా ట్రాన్స్ఫర్ చేసేయాలి, అమ్మాయిలకి ఇలా కాదు. బికాస్ గర్ల్స్ ఆర్ నాట్ అలౌడ్ టు షో దేర్ హెయిర్. వాళ్ళ రూమ్కి వచ్చి కొంచెం పోర్షన్ ఆఫ్ హెయిర్ కట్ చేయాలి. అదెంతా ఎలా అనేది నేను కొంచెం సేపట్లో అంటే వీడియో ఎండ్లో మీకు చెప్తాను. సో అర్హాన్ నిద్రలోనే తన ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. అండ్ మళ్ళీ కొంచెంసేపు లేచి అలా అంటే అవుతున్నప్పుడే మళ్ళీ హీ క్రాష్డ్ అండ్ హీ స్లెప్ట్ అనమాట. లక్కీలీ బోత్ ద బాయ్స్ అయిపోయింది. అండ్ ఫర్ గైస్ అంటే మెయిన్లీ అన్వర్జన్ అండ్ పప్ప పెద్దగైన తర్వాత దిస్ ఇస్ లైక్ దర్ ఫస్ట్ టైం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం. ఇట్స్ నాట్ ఈజీ మెయిన్లీ ఫర్ మెన్. అంటే అంటారు గర్ల్స్ ఆర్ వెరీ ఒబ్సెస్డ్ అండ్ దే వెరీ ఫాండ్ ఆఫ్ దేర్ హెయిర్ అని చెప్పి, బట్ ఐ ఫీల్ ఫర్ బాయ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఒకసారి వాళ్ళకి అలవాటు అయిపోయి మొత్తం తీసేయడం. సో మేబీ దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ ఇస్. సంథింగ్ దట్ యూ రియలీ లైక్ అంటే మనకి చాలా ఇష్టమైంది ఆర్ విత్ సంథింగ్ దట్ వీఆర్ ఫాండ్ ఆఫ్, దాన్ని మనం ఎంతవరకు మనం గాడ్ కోసం వదిలేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. దట్స్ మేబీ అన్ని కల్చర్స్లో ట్రాన్స్ఫరింగ్ is something that that you do for God, let it be in Muslims, Hindus or anything. So this is one of the major things that they do. And దీంతో మేము మా ప్రాసెస్ని ఫినిష్ చేసాము. సో ఇలాగా మా వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేసుకుని చాలా క్యూట్గా ఉన్నారు. అల్హమ్దుల్లా ఉమ్రా అయిపోయింది. అంటే మన బాయ్స్ ఉమ్రా అయిపోయింది. గర్ల్స్ వచ్చేసి అంటే లేడీస్ కూడా హెయిర్ కట్ చేయాలి ఇంత ఇంచ్. సో మేము మా రూమ్కి వెళ్ళి మా హెయిర్ కట్ చేసేయచ్చు. కట్ చేసి నార్మల్గా డిస్పోజ్ చేసేయాలి. ఎక్కడ ఇచ్చేది ఆర్ ఏమంటారు ఏం చేసేది లేదు ఆ హెయిర్కి. బేసిక్గా కట్ చేసి డిస్పోజ్ చేయాలి. లేడీస్ 1 ఇంచ్ వరకు మొత్తం హెయిర్ని ఫుల్ చేసి 1 ఇంచ్ కట్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళ ఉమ్రా ఫినిష్ అవుతుంది. దీని గురించి మాట్లాడతాను, రూమ్కి వెళ్ళాక మాట్లాడతా. హెయిర్ కట్ చేసిన తర్వాత మీరు చూస్తే పాపం అర్హాన్ ఆల్రెడీ పడుకున్నాడు, చాలాసేపు అయింది పడుకొని. అట్లనే కట్ కూడా చేసుకున్నాడు కదా. అండ్ మేము ఇంకా వెళ్తున్నాము రూమ్కి వెళ్ళి బయలుదేరాలి. సో ఇది మేము ఉంటున్న ప్లేస్లో అనమాట, ఇంటి క్లాక్ టవర్లోనే. ఇలా మొత్తం అన్ని స్టోర్స్ ఇలా ఉన్నాయి. బ్యూటిఫుల్ డెకోర్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా మేము ఏంటి తినాలి, డిన్నర్ పరిస్థితి ఏంటో చూడాలి ఇప్పుడు. అల్హమ్దుల్లా గైస్, చూసారు కదా మేము మా ఉమ్రా ఫినిష్ చేసుకున్నాము. అర్హాన్ కూడా తన హెయిర్ ట్రాన్స్ఫర్ చేసేసాడు. సో బేసిక్గా ఉమ్రా చేసిన తర్వాత అంటే ఉమ్రా పర్ఫామ్ అయిన తర్వాత బాయ్స్ వాళ్ళ హెయిర్ మొత్తం తీసేయాలి. అండ్ గర్ల్స్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం ఇంత 1 ఇంచ్ జుట్టు కట్ చేయాలన్నమాట. సో దట్స్ లైక్ ద ఎండ్ ప్రాసెస్ ఆఫ్ ఉమ్రా. మేము రూమ్కి వచ్చి మా హస్బెండ్ కానీ మాతో పాటు ఉన్న వేరే లేడీస్ మా హెయిర్ కట్ చేయొచ్చు. బాయ్స్ అక్కడే వాళ్ళ హెయిర్ తీసేయాలన్నమాట, ట్రాన్స్ఫర్ చేసేయాలి. దీని గురించి అంటే ప్రాపర్ ప్రాసెస్ ఏది ఎలా ఏం చేయాలి అదంతా కూడా ఇఫ్ యూ వాంట్ టు నో నేను నా హిందీ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఎందుకు అక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఎందుకు మాట్లాడలేదంటే చాలా మంది నేను చాలా రిలీజియస్ బ్లాగ్ చేస్తున్నాను, ఫన్ ఆర్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ లేదు అని చాలా ఫీల్ అయిపోతున్నారు. ఇదంతా మెయిన్లీ జరిగింది బికాస్ ఆఫ్ దాట్ హనుమాన్ మూవీ గురించి జరిగిన కాంట్రవర్సీ వల్లే. ఆనెస్ట్లీ అంటే ఇక్కడ ఇంత ప్యూర్ ప్లేస్లో ఉన్నాను. ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీథింగ్ గైజ్. మీరు అందరు దాన్ని అనవసరంగా చాలా పెద్ద చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే నాకు అలా ఉంటే డూ యూ థింక్ ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ గణేష్ చతుర్థి ఆర్ హోలీ ఆర్ దివాళీస్ ఇవన్నీ నేను సెలబ్రేట్ చేస్తాను, క్రిస్మస్ పార్టీస్కి వెళ్తాను. ఐ డూ ఎవ్రీథింగ్. ఆ ఒక మూవీ గురించి అలా మాట్లాడినందుకు మళ్ళీ ఆ టాపిక్ లోపలికి వెళ్ళను. నేనేం చెప్పదలుచుకున్నానంటే మీకు ఎలాంటి కంటెంట్ అయితే నచ్చుతుందో అదే మీకు షూట్ చేసి చూపిస్తాను. మీకు ఈ రిలీజియస్ కాంటెంట్ నచ్చట్లేదా, నేను మన తెలుగు ఛానల్లో ఇది పోస్ట్ చేయను. ఐ విల్ పోస్ట్ దిస్ అంటే ఇప్పుడు కరెంట్లీ నా లైఫ్లో ఏం జరుగుతుంది అదే నేను మీ అందరికీ చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నా ప్రెగ్నెన్సీ చూపించాను. వెన్ ఐ హ్యాడ్ అర్హాన్ ఐ షోడ్ అ లాట్ ఆఫ్ న్యూ మామీ థింగ్స్. ఇప్పుడు పేరెంటింగ్ వీడియోస్ వస్తున్నాయి. అండ్ రైట్ నౌ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేము ఉమ్రా విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక ముస్లింకి, అంటే ఒకసారి లైఫ్లో ఒక్కసారైనా ఉమ్రాకి వెళ్ళాలి, హౌస్ ఆఫ్ అల్లా విట్నెస్ చేయాలి, టచ్ చేయాలి, ఆర్ ఇక్కడ వచ్చి మనం నమాజ్ ఆఫర్ చేయాలి. సో అలా చాలా డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి అది వెరీ ఎక్సైటింగ్గా మీ అందరితో షేర్ చేసుకోవాలనే నేను అది షేర్ చేశాను అండ్ ఆల్సో వ్లాగ్ చేశాను. బట్ దెన్ మీకు నచ్చకపోతే ఆబ్వియస్లీ నాకు ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ మై కాంటెంట్ ఆన్ యూ. సో ఇది మనం ఈ ఛానల్లో పోస్ట్ చేయకుండా నా హిందీ ఛానల్ కోసం వ్లాగ్ చేస్తాను. టు బి ఆనెస్ట్ నేను ఉర్దూలో రికార్డ్ చేయడం ఆర్ వ్లాగ్ చేయడం నాకు కూడా ఇబ్బంది అవ్వదు. నెవర్దెలెస్ ఐ లవ్ యూ గైస్ అ లాట్ అండ్ మీకు ఎలాంటి కాంటెంట్ నచ్చుతుందో అదే మీకు షూట్ చేసి చూపిస్తాను. అండ్ మీ అందరికీ 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 చాలా ప్రే చేశాను. మెయిన్లీ ఎవరైతే నాకు కామెంట్స్ పెట్టి అడుగుతున్నారో, లైక్ 2 ట్విన్స్ ఉండే ఒక లేడీకి రీసెంట్లీ పాపం వాళ్ళు
షీ లాస్ట్ హర్ ట్విన్ బేబీస్. తను కానివ్వండి, పిల్లల కోసం ట్రై చేస్తున్న మీరందరూ కానివ్వండి, లైఫ్లో చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతున్న మీ అందరూ చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. సో వాళ్ళందరూ కూడా పేరున గుర్తు చేసుకున్నాను అండ్ ప్రే చేశాను. ఇన్షాల్లా ఎవ్రీథింగ్ విల్ బీ నైస్. నేను ప్రే చేస్తే ఏమైపోతున్నాను కాదు, యూ వాంట్ షో. సో బేసిక్గా ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ కాబట్టి వ్లాగ్ చేసి మీకు చూపించాను. అర్హాన్ టాన్సర్ అంట, చూడండి బంద్ కర్కే బతాओ. అర్హాన్ బాగున్నాడా, ఎలా ఉన్నాడు కామెంట్స్లో తెలియచేయండి. ఐ హోప్ మీకు నచ్చుతున్నాయి వీడియోస్. ఇంకా ఫన్ కాంటెంట్, ఫ్యామిలీ కాంటెంట్, పెయింటింగ్ కాంటెంట్ మాత్రమే చూపిస్తాను. ఈ ఉమ్రాకి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను నా ఉర్దూ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఒకవేళ మీకు ఉమ్రా గురించి చూడాలని, ఇది చూడండి రూబిక్స్ క్యూబ్. ఓకే, ఒకవేళ ఉమ్రాకి సంబంధించిన ఏమైనా చూడాలంటే మీరు నా హిందీ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదనుకోండి సమీరాకి జాదూయి దునియా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. నేను ఏం ప్రే చేశాను, ఎందుకు అంతగా ఏడ్చాను, ఆర్ యూనో వాట్ వాజ్ ఇట్, అదంతా కూడా ఇట్స్ డెఫినెట్లీ బిట్వీన్ మీ అండ్ అల్లా. అండ్ అది మనం చెప్పుకునే విషయం కాదు. బట్ దెన్ అక్కడ వెళ్ళిన వెంటనే, ఆ మూమెంట్ చూసిన వెంటనే తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్ దీదార్ నేను ఎంత ఎక్సైటెడ్ ఉంటేనో అంతనే అల్హమ్దుల్లా చాలా చాలా మాషాల్లా ఎంత బాగుండే అంటే ఆ విట్నెస్ చేయడం. బట్ ఇవాళ వెళ్ళలేకపోయాము, ఇన్షాల్లా రేపు వెళ్తాము. సో రేపటిదంతా కూడా మీరు నా హిందీ ఛానల్లో చూస్తారు. సో హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గాయ్స్. तो झुक गई ये मामला कोई और है, ना तेरा खुदा कोई और है, ना मेरा खुदा कोई और है.